everyone, welcome to VMR Logics. మన VMR Logics నుండి మాక్ టెస్ట్ లో అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎవ్రీ వీక్ మన VMR Logics యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎస్పెషల్లీ VMR Logics నుండి ఈ మాక్ టెస్ట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే వేరే యాప్స్ లో లేనంతగా మన యాప్ లో ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఫ్యాకల్టీయే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు మాక్ టెస్ట్ లో కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా VMR Logics యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే VMR Logics యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే మాక్ టెస్ట్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. VMR Logics నుండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి అప్డేట్ అయిపోయినాయి కంటెంట్ అనేది. బట్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సో VMR సార్ అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు చూసుకున్నా సరే మనకి యాప్లో కంటెంట్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సార్ ఏదైతే అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మరి ఈ అప్డేటెడ్ కంటెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి మెయిన్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలగాలి. దానికోసమే VMR సార్ ఓన్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రీవియస్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే అరౌండ్ 60 క్వశ్చన్స్ అనేవి యాప్లో కావచ్చు VMR Logics బుక్లో కావచ్చు అవైలబుల్గా ఉండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే అప్డేట్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, మనకి మెయిన్స్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో జాబ్ డెఫినెట్గా కొట్టాలి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తోని సార్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 180 క్వశ్చన్స్తో ఫ్రేమ్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ వచ్చేసి డబుల్ అవుతున్నాయి క్వశ్చన్స్ అనేవి, కొన్ని టాపిక్స్లో ట్రిపుల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. అలానే VMR Logics కున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే డైలీ క్విజెస్ అనమాట. మనకి అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్, ఇంగ్లీష్ నుండి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అనేవి క్విజ్ రూపంలో మీకు అవైలబుల్గా ఉంటాయి యాప్లో. నెక్స్ట్ వచ్చేసి VMR Logics మ్యాగజైన్ అనేది ఎవ్రీ మంత్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే మనకి VMR Logics ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వీటి గురించి మీకు ఆన్లైన్ గురించి కావచ్చు, ఆఫ్లైన్ గురించి కావచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఆన్లైన్ నెంబర్స్ అనేవి అలానే ఆఫ్లైన్ నెంబర్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే VMR Logics గురించి రివ్యూస్ అండ్ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి VMR Logics యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. Thank you so much to everyone. Hello everyone, welcome to VMR Logics. Here is set number 32 related to RRB NTPC previous year questions. ఇక్కడ వచ్చేసి మనం ప్యూర్ మ్యాథ్ అండ్ రీజనింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ సెట్ వచ్చేసి నాకు అంటే ప్రీవియస్గా కొన్ని సెట్స్ మనకి ఏంటి అంటే కొన్ని మోడరేట్ లెవెల్లో వచ్చాయి, కొన్ని ఈజీ టు మోడరేట్ లెవెల్లో వచ్చాయి కదా. సో ఈ సెట్ అయితే ఓవరాల్గా నాకు ఈజీ లెవెల్లోనే అనిపించింది. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇన్ని సెట్స్ చేశాం కాబట్టి మీరు ఒకసారి ఏంటి అంటే వీడియోని పాస్లో పెట్టుకుంటూ మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. సో ఎన్ని సాల్వ్ చేస్తున్నారు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, రైట్? సో హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్. సో ఒక మ్యాట్రిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 0 అయినట్లయితే ఆ మ్యాట్రిక్స్ని ఏమంటాము అంటున్నారు. సో ఆ మ్యాట్రిక్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే నల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 0 అయింది అని అంటే అది 2x2 మ్యాట్రిక్స్ కావచ్చు, 3x3 మ్యాట్రిక్స్ కావచ్చు, లేదు సింగిల్ 0 ఈ మ్యాట్రిక్స్ కావచ్చు 1x1. సో ఎలా ఉన్నా సరే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది 0 ఉన్నట్లయితే దాన్ని మనం నల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనల్ని నల్ మ్యాట్రిక్స్తో పాటు ఒకటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్, సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏదైతే ఉందో సో అవి మనకి 1లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే 1 0 0 1 ఈ ఫార్మేట్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. సో ఈ డయాగ్నల్స్ అన్ని 1 కనిపిస్తూ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ 2x2 మ్యాట్రిక్స్. అదే 3x3 మ్యాట్రిక్స్ అయింది అంటే 1 0 0 0 1 0 0 0 1. సో ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ అన్ని ఆ ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనకి 1s అనేవి ఉంటాయి. దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్ని అలానే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తూ వచ్చేది మనకి స్కేలార్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ టర్మ్ ఏదైనా ఒక కాన్స్టెంట్ టర్మ్తో ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో దీన్ని మల్టిప్లై చేస్తూ వచ్చేది స్కేలార్ మ్యాట్రిక్స్.
స్క్వేర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నట్లయితే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తూ ఉంటాం. బట్ స్కేలార్ స్క్వేర్ అనేవి మనకు అంత అవసరం లేదు. బట్ మనల్ని రెగ్యులర్గా అడిగేది ఒకటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అడుగుతూ ఉంటాడు. 1001 10000100001. సో దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఏంటది? ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏదైతే ఉందో సో ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 1 ఉండాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉండాలి. దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ అనేది 0 ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? నల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x equals to square root of 9 plus 1 by square root of 9 minus 1 and y equals to square root of 16 plus 1 by square root of 16 minus 1, then find the value of x square minus y square. Basic question. So x ఏమి ఇచ్చాడు? √9 plus 1 by √9 minus 1. సో x వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఏంటి? 3 నా? సో 3 plus 1 by 3 minus 1. సో 3 plus 1 అంటే 4 by 3 minus 1 అంటే 2. సో 2 1s are 2 2s are. సో x వాల్యూ ఎంత వచ్చింది? 2. అలానే y వాల్యూ కనుక చూసుకుంటే √16 plus 1 by √16 minus 1. సో y equals to √16 అంటే ఏంటి? 4. సో 4 plus 1 by 4 minus 1. సో y వాల్యూ ఏమవుతుంది? 4 plus 1 5, 4 minus 1 ఏంటి? 3. సో ఇక్కడ వీటిని x అండ్ y వాల్యూస్ వచ్చాయి. మనల్ని ఏం అడిగాడు? x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటున్నాడు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే ఏంటి? 5/3 హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే ఏంటి? 4 మైనస్ 5 స్క్వేర్ అంటే ఏంటి? 25/3 స్క్వేర్ అంటే ఏంటి? 9. సో 9 4s క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 4s are 36 minus 25/9. So that is 11/9 is the answer. Option A is the answer. Very basic question. Coming to next question. Simplify the following. 1 plus 3/7 into 6 plus 8 into 3 minus 2 plus 1/5 divided by 7/25 minus 3/7 plus 4/14. So first ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తామా? సో బాడ్మాస్. సో బి అంటే ఏంటి? ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నది సాల్వ్ చేయాలి. సో ఆ బ్రాకెట్స్ లో కూడా ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇస్తాం? స్మాల్ బ్రాకెట్, తర్వాత ఫ్లార్ బ్రాకెట్స్, తర్వాత లార్జ్ బ్రాకెట్స్. సో స్మాల్ బ్రాకెట్స్ లో చూస్తే ఇక్కడ ఏమున్నాయి అంటే మనకి స్మాల్ బ్రాకెట్ ఉంది, తర్వాత లార్జ్ బ్రాకెటే ఉంది డైరెక్ట్. సో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తున్నా. సో నేను ఫస్ట్ దీని మీద ఫోకస్ పెట్టాను. సో 3 minus 2 ఎంత? 1. సో దీని వాల్యూ 1 వచ్చింది స్మాల్ బ్రాకెట్ లో వాల్యూ. తర్వాత ఏంటి? 6 plus 8 into 1 ఈ లార్జ్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ. అంటే అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. సో ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇస్తాం? మల్టిప్లికేషనా? సో 8 1s are 8. సో 6 plus 8 ఎంత? 14. అంటే ఓవరాల్ గా ఈ లార్జ్ బ్రాకెట్ ఏదైతే ఉందో దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చింది? 14 వచ్చింది. సో ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం. అంటే బ్రాకెట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ స్మాల్ బ్రాకెట్, దాని తర్వాత లార్జ్ బ్రాకెట్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని వాల్యూ నాకు 14 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ స్మాల్ బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేస్తే 1/5 డివైడెడ్ బై 7/25. ఏం చెప్పాను మీకు? సింప్లిఫికేషన్ టాపిక్ లో డిస్కస్ చేసాము. ఇలా డివిజన్ కనిపించింది అంటే దీన్ని మల్టిప్లై చేసి నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ ని రివర్స్ చేయమన్నానా? అప్పుడు సొల్యూషన్ ఈజీగా వస్తుంది అనేసి. సో 7/25 కాస్త ఏమవుతుంది? 25/7. సో 5 1s are 5 5s are. సో దీని సొల్యూషన్ మొత్తం మనకి ఏమొచ్చింది? ఇక్కడ నుండి సొల్యూషన్ 5/7. నెక్స్ట్ ఇక దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ చూడండి 4/14 ఉంది. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 4/14 ఇచ్చాడు. అంటే ఏం చేస్తాం? నెక్స్ట్ 7కి 14కి ఎల్సిఎం చేసుకుంటూ కూర్చుంటాం. బట్ ఇక్కడ 4/14 అనేది ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై అవుతుందా? సో 2 2s are 2 7s are. అంటే దీని వాల్యూ ఏంటి? 2/7. సో 3/7 ప్లస్ 2/7. సో ఇక్కడ ఏంటి? డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ యాడ్ చేయొచ్చా? సో దట్ ఈస్ 5/7. ఎస్. అంటే ఇక్కడ స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఎంత వచ్చింది? 5/7. సో మధ్యలో ఏముంది? మైనస్. సో ఫ్లార్ బ్రాకెట్, రైట్? సో
సో ఓవరాల్ గా ఈ ఫ్లవర్ బ్రాకెట్ సొల్యూషన్ మొత్తం ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 5/7, ఇక్కడ 5/7, మధ్యలో మైనస్ ఉంది, సో దట్ ఈస్ 0. అంటే ఓవరాల్ గా నాకు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ నుండి ఏదైతే స్టార్ట్ అయిందో సో అక్కడ నుండి సొల్యూషన్ మొత్తం ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇక ముందు దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది కదా. సో 1 + 3/7 × 14, సో 7 1s are 7 2s are, సో 1 + 3 2s are 6. ఎందుకు అడిషన్ మల్టిప్లికేషన్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, మల్టిప్లికేషన్ కి ఇస్తాం. సో 3 2s are 6, సో 1 + 6 ఎంత, 7. దట్ ఈస్ ఆప్షన్ ఏ is the answer. Here is the next question. Select the number that can replace the question mark in the following series అంటున్నాడు. సో ఇక్కడ మనకి సిరీస్ ఏమి ఇచ్చాడు, 2 5 11 20 32 47 65. we need to find next number of the series. సో మరి ఇక్కడ సిరీస్ అనేది ఎలా ఉంది చూడండి, 2 డిజిట్ తో స్టార్ట్ అయింది, సారీ సింగిల్ డిజిట్ తో స్టార్ట్ అయింది, 2 డిజిట్ తో ఎండ్ అయింది. సో సింగిల్ డిజిట్ తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్ తో ఎండ్ అయింది అంటే సిరీస్ అనేది అంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ 3 డిజిట్ అయి ఉంటే ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది అనేసి మల్టిప్లికేషన్ లాజిక్ చెక్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ 2 డిజిట్ తోనే ఎండ్ అయింది అండ్ ఆప్షన్స్ కూడా 2 డిజిట్ లోనే ఉన్నాయి కాబట్టి సో సిరీస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. మరి సిరీస్ స్లోగా ఇంక్రీజ్ అయింది అంటే డిఫరెన్స్ లాజిక్ వెళ్తామా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 3. సో 5 నుండి 11 డిఫరెన్స్ ఎంత, 6. 11 నుండి 20 డిఫరెన్స్ ఎంత, 9. 20 నుండి 32 డిఫరెన్స్ ఎంత, 12. సో 32 నుండి 47 డిఫరెన్స్ ఎంత, 15. సో 47 నుండి 65 డిఫరెన్స్ ఎంత, 18. ఎలా ఉంది చూడండి డిఫరెన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్, లేదు అంటే డబల్ డిఫరెన్స్ అనేది 3 ఉంది అని చెప్తాం, అంతేనా. సో ఇక్కడ ఇదేంటి, 3 × 1, ఇది 3 × 2, ఇది 3 × 3, ఇది 3 × 4, 3 × 5, 3 × 6. సో అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది, 3 × 7. సో 3 7s are 21. సో 65 + 21 ఎంత, 86. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a cube of 15 centimeters side is divided into smaller cubes of 3 centimeters side. అంటే ఒక పెద్ద క్యూబ్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఉందంట, అది చిన్న క్యూబ్ 3 సెంటీమీటర్స్ ఫామ్ లోకి డివైడ్ అవుతుందంట. సో ఒక పెద్ద క్యూబ్ 15 సెంటీమీటర్స్ ఉన్న పెద్ద క్యూబ్ 3 సెంటీమీటర్స్ ఉన్న చిన్న చిన్న క్యూబ్స్ కి డివైడ్ అవుతుంది. దెన్ హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ విల్ బి ఫార్మ్డ్. గుర్తుందా, మనం క్యూబ్స్ టాపిక్ లో డిస్కస్ చేసాము, రీజనింగ్ లో క్యూబ్స్ టాపిక్ లో. సో ఎన్, సో నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్, నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబా. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం డిస్కస్ చేసాం. సో వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. మరి బిగ్గర్ క్యూబ్ ఏంటి, ఇక్కడ 15 సెంటీమీటర్స్ ఉందా. సో వాల్యూమ్, క్యూబ్ వాల్యూమ్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైటా. సో 15 × 15 × 15 డివైడెడ్ బై స్మాలర్ క్యూబ్ ఎంత, 3 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ అంటే 3 × 3 × 3. సో ఏమవుతుంది, 3 1s are 3 5s are 3 1s are 3 5s are 3 1s are 3 5s are 5 cube. So 5 cube, that is 125 is the answer. Option B is the answer. So overall గా మనకి ఎన్ని స్మాలర్ క్యూబ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, 125 స్మాలర్ క్యూబ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అకార్డింగ్ టు ద క్వశ్చన్. Here is the next question. Find the value of sin 420 degrees. So sin 420 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏం చేద్దాం, చేసాం కదా చాలా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చేసాము. సో 420 డిగ్రీస్ ఏమని రాయొచ్చు, సైన్ 360 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీసా. మరి 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్, మైనస్లు ఇచ్చినప్పుడు ఏంటి, 90 మైనస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్, 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్, 270 మైనస్ టీటా థర్డ్ క్వాడ్రంట్, 360 మైనస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్. ఎందుకు అంటే మనకి ఈ మోడల్ నుండి
ఇదే సెట్ లో ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు. సో అందుకనే ఒకేసారి రాస్తే 2 క్వశ్చన్స్ గుర్తుంటాయి అనేసి. సో ఎప్పుడు నేను ఓవరాల్ గా చెప్తున్నాను కాబట్టి ఒకసారి రాసాను అంటే గుర్తొస్తుంది కదా అనేసి. సో మైనస్ లో 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్, 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్, 270 మైనస్ థర్డ్ క్వాడ్రంట్, 360 మైనస్ ఫోర్త్ క్వాడ్రంట్. అదే ప్లస్ వచ్చేసరికి 90 ప్లస్ థీటా, 90 ప్లస్ వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్, 270 ప్లస్ ఫోర్త్ క్వాడ్రంట్, 360 ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్, రైట్? సో ప్లస్ వచ్చినప్పుడు ఏంటి, క్వాడ్రంట్ అనేది సెకండ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో 360 ప్లస్ థీటా ఫార్మేట్ లోనే ఉంది కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటి, ఆల్ అంటే అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ పాజిటివా. అండ్ 360 డిగ్రీస్ ఉంది, 180 కానీ 360 డిగ్రీస్ కానీ ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఎలాంటి చేంజ్ ఉండదు అని చెప్పుకున్నాం. దర్ ఇస్ నో చేంజ్. అంటే సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది. అదే 90 కానీ 270 కానీ ఉన్నట్లయితే వాటి కాంప్లిమెంటరీ పేర్స్ వస్తాయి. సైన్ ప్లస్ లో కాస్, కాస్ సైన్ అవుతుంది, టాన్ కాట్, కాట్ టాన్, కొస్కెంట్ సీకెంట్, సీకెంట్ కొస్కెంట్ అవుతాయి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సైన్ 60 డిగ్రీసా. సో సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత, √3/2. So that is option B is the answer. Option B is the answer.